ఈ నెల 25-26వ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని పలువురు వ్యక్తులు పిలుపునిచ్చారు. ఓయూ పొలిటికల్ సైన్స్ సెమినార్స్ హాల్లో కాన్ఫరెన్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీపీ లాంటి సంస్థలు పనిచేసిన వాళ్ళకు మాత్రమే సెంట్రల్ పోస్టింగ్ ఇచ్చేటువంటి ఒక దరిద్రమైన పరిస్థితి మన దేశంలో కనబడుతోంది. ప్రశ్నించే వాళ్లకు, ఒక విధంగా దళితులకు, లేదంటే కమ్యూనిస్టుల భావజాలంతో, ప్రజాస్వామిక భావజాలంతో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటామని చేసి పనిచేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కక్ష కట్టి ఈరోజు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఈ దేశంలో మీ అందరి ముందు నేను ప్రెస్ ముందు రిలీజ్ చేస్తా. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పోస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. స్వయంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 30 మంది విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యార్థులు ఇచ్చారు. విద్యార్థులు ఇవ్వాలంటే బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము 2 రోజుల సెమినార్ నడిపించడానికి సిద్ధంగా నిర్ణయించాం. ఈ 2 రోజుల సెమినార్లలో విద్య విషయంలో వస్తున్న దుర్మార్గమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్పర్ట్స్ తోటి, యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ తోటి, అదేవిధంగా ఇది ఫిలసాఫికల్గా మాట్లాడగలిగే వాళ్ళందరితో కూడా 2 రోజుల సెమినార్లో మేము ఆ రోజు చర్చించదలుచుకున్నాం. అయితే ఇక్కడ